ఈరోజు మనం రామాయణంలోని పాత్రలు వాటి స్వభావాలను గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి ప్రచేతసుని పుత్రుడు, మునిశ్రేష్ఠుడు. నారదుడి ద్వారా శ్రీరాముని యొక్క గుణగణాలను, రామాయణ గాథను సంక్షిప్తంగా తెలుసుకుంటాడు. పెద్దల పట్ల గౌరవభావం ఉన్న వ్యక్తి. అందుకే బ్రహ్మ వస్తే బ్రహ్మ కంటే దిగువ స్థానంలోనే కూర్చుంటారు. బ్రహ్మ ద్వారా రామకథ రహస్యాలు పూర్తిగా తెలుసుకుని రామాయణ రచనను పూర్తి చేస్తారు. రాముడి జీవిత చరిత్ర అయిన ఆదికావ్యమైన రామాయణాన్ని రచించడం వల్ల ఇతనికి ఆదికవి అనే బిరుదు వచ్చింది. విశ్వామిత్రుడు గాది కుమారుడు, గొప్ప ఋషి. యాగ రక్షణార్థం రామలక్ష్మణులను వెంట తీసుకుని వెళ్ళాడు. ఎన్నో శస్త్రాస్త్రాలు నేర్పాడు. బల అతిబల అనే మంత్రాలను రామలక్ష్మణులకు ఉపదేశించాడు. సీతారాముల వివాహంలో ప్రధాన పాత్ర పోషించాడు. అదేవిధంగా రాముని చేత తాటకాది రాక్షసులు సంహారం చేయించాడు. అహల్యకు మోక్షం కలిగించాడు. దశరథుడు ఇక్ష్వాకు వంశపు మహారాజు, సూర్యవంశపు మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు, గొప్ప పరాక్రమవంతుడు, సత్యవ్రతుడు. కౌసల్య, సుమిత్ర, కైక ఇతని భార్యలు. వీరి వలన శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 4 కుమారులను పొందాడు. పుత్రకామిష్టి యాగం ద్వారా ఈ 4 కుమారులు అతనికి పుడతారు. అదేవిధంగా శ్రీరాముడు యందు అమితమైన ప్రేమ, అనురాగం కలిగిన వ్యక్తి. మాట తప్పనివాడు. కుమారులకు శస్త్ర అస్త్ర విద్యలు కూడా నేర్పించాడు. పెద్దల యందు వినయం కలవాడు. పుత్ర వ్యామోహంతో మరణిస్తాడు. శంబరాసునితో యుద్ధ సమయంలో కైకకు ఇచ్చిన 2 వరాల వల్ల రాముణ్ణి దూరం చేసుకొని రాముడిపై బెంగతో మరణిస్తాడు. కౌసల్య దశరథుని 3 భార్యల్లో పెద్ద భార్య. అయోధ్య రాజ్యానికి మహారాణి. ఆమె మగధ సామ్రాజ్యపు కోసల రాకుమారి. ఆమె తల్లిదండ్రులు సుకౌశలుడు, అమృతప్రభ. ఈమె శ్రీరాముని తల్లి. దశరథ మహారాజు కోసల రాజ్యం రాజైన సుకౌశలుడిపై దండెత్తి కోసల రాజ్యాన్ని జయించుకుంటారు. అందువల్లనే ఈమె రాజ్యం కూడా దశరథుడి రాజ్యంలో కలిసిపోతుంది. సుమిత్ర దశరథుని భార్య, కాశీరాజ్యపు రాకుమారి. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే 2 పుత్రులు జన్మిస్తారు. ఈమె కుమారుడైన లక్ష్మణుని సౌమిత్రి అని ఈమె పేరు మీదుగా పిలుస్తారు. కైకేయి కైకాదేవి దశరథుని యొక్క 3వ భార్య, భరతుని తల్లి. బాల్యంలో శ్రీరాముడు ఈమె దగ్గరే ఎక్కువగా పెరిగాడు. శ్రీరాముడు అంటే ఈమెకు పంచి ప్రాణాలు. శ్రీరాముడిపై అమితమైన ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తి ఈవిడ. రాముని పట్టాభిషేకం వార్త విని ఎంతో సంతోషించింది. కానీ మందర దుర్బోధ వల్ల మనసు మార్చుకుంది. శ్రీరాముడిని అరణ్యాలకు పంపమని, భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంటుంది. విధి విలాపం ప్రకారం కైకేయి మనకు అలా మారిందే కానీ సహజంగా ఆమె సత్శీలం కలిగినదే. రాముడిని అడవికి పంపి దశరథుడి మరణానికి పరోక్షంగా కారణమైంది. శ్రీరాముడు దశరథ మహారాజుకు కౌసల్యకు జన్మించెను. మారీచుడు చెప్పినట్లుగా ధర్మం మూర్తిభవించిన పుణ్యమూర్తి, ధర్మమూర్తి, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, తండ్రి మాటను జవదాటినవాడు, ఏకపత్ని వ్రతుడు. ఈ విధంగా సకల గుణాభిరాముడు అంట మనకు సర్వదా ఆదర్శప్రాయుడు. ఇన్ని గుణాలున్న చేతనే రాముని గురించి మనం రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్తాం. సీత జనక మహారాజు కుమార్తె. స్త్రీ జాతిలో రత్నం వంటిది. భర్త మాట జవదాటినది. యాగం కోసం భూమిని దున్నుతుండగా నాగటి చాలును దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చింది. రావణుని మాటలకు చేష్టలకు భయపడని దృఢచిత్తురాలు. హనుమంతుడు సీతమ్మను రాముని వద్దకు నిన్ను చేరుస్తాను రా తల్లి అన్నప్పుడు కూడా శ్రీరాముడు రావణుని ఓడించి నన్ను తీసుకువెళ్తాడు అని ధైర్యంతో ఉన్న ధైర్యవంతురాలు. లక్ష్మణుడు దశరథుని కుమారుడు, శ్రీరాముని సోదరుడు. శ్రీరాముని యందు సాటిలేని ప్రేమ గలవాడు. శ్రీరామునితో పాటుగా 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. తన జీవితాన్ని రాముని సేవకే అంకితం చేసిన మహనీయుడు. లక్ష్మణుడు త్యాగి, సేవాభావం కలవాడు. లక్ష్మణుడు గొప్ప ధైర్యశీలి, పరాక్రమవంతుడు. ప్రేమకు సరైన ఉదాహరణ ఏదైనా ఉందంటే అది లక్ష్మణుడు. సోదరుని పట్ల అమితమైన ప్రేమ కలిగిన వాడు లక్ష్మణుడు. భరతుడు దశరథునికి కైకకు జన్మించిన పుత్రుడు. శ్రీరాముని సోదరుడు. శ్రీరాముని యందు భక్తి విశ్వాసాలు కలవాడు. రాజ్యత్యాగం చేసి జటావల్కములు ధరించాడు. రాముని పాదుకలను పట్టాభిషేకం చేశాడు. రాముని ఆజ్ఞను శిరసా వహించేవాడు. అన్న కోసం తల్లిని కూడా దూషించాడు.
భరతుని రామభక్తి అపూర్వమైనది. మాండవిని వివాహమాడాడు. మాండవి జనక మహారాజు యొక్క తమ్ముని కుమార్తె. శత్రుఘ్నుడు సుమిత్ర దశరథుల యొక్క కుమారుడు, లక్ష్మణుని సోదరుడు. కానీ భరతునితో ఎక్కువగా కలిసి ఉండేవాడు. రామునిపై ఎనలేని సోదరభావం కలవాడు. శృతకీర్తిని వివాహమాడాడు. శృతకీర్తి జనక మహారాజు యొక్క తమ్ముని కుమార్తె. అదేవిధంగా సుబాహుడు, శృతసేనుడు అనే ఇద్దరు కుమారులు కలరు. మందర కైకేయి అరణపు దాసి. కైకేయికి సహాయకురాలు, చెడ్డబుద్ధి కలది. రాముని వనవాసానికి ప్రధాన కారకురాలు. రాముడు పట్టాభిషేక వార్త విని కైకేయి సంతోషిస్తుంటే ఆమె మనస్సు మార్చి అల్లకల్లోలం సృష్టించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే భరతుడు రాజైతే మంచిదని దుర్బోధ చేసింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, నీవు కూడా దాసీ జనంలో ఒకదాని అవుతావని హెచ్చరించింది. భరతునికి పట్టాభిషేకం కోరి భరతుని ఆగ్రహానికి గురైంది. రామాయణంలో ఒక దుష్టపాత్రగా ఉండిపోయింది. హనుమంతుడు అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల పుట్టాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి, మహాబలశాలి, శ్రీరామునికి నమ్మిన బంటు. సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేసినది ఇతనే. సీతాదేవి జాడను తెలుసుకుని రామునికి తెలిపిన వ్యక్తి. అదేవిధంగా సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంకా నగరాన్ని కాల్చి సముద్రానికి వారధిని కూడా నిర్మించడంలో రామునికి సహాయపడ్డాడు. రామభక్తి పరాయణుడు హనుమంతుడు. హనుమంతుని స్వామి భక్తికి తిరుగులేనిది, సాటిలేని బలం గలవాడు. రావణుడు లంకా నగరానికి రాజు. పౌలస్య వంశజుడైన విశ్రవసునుడే ముని కుమారుడు. అనేక రాక్షస బలాలు కలిగినవాడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు. రావణుడు దురహంకారి, పరకాంత వ్యామోహం కలవాడు. మంచి మాటలు వినేవాడు కాదు. రావణుడు గొప్ప శివభక్తుడు, తపశ్శాలి. రాముని చేతిలో వీరమారణాన్ని పొందాడు. ఋష్యశృంగ మహర్షి విభాండక మహర్షి కుమారుడు. విభాండక మహర్షికి జింకకి పుట్టడం వల్ల ఇతను కొమ్ముతో కలిపి పుడతాడు. అందుకే ఇతన్ని ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఇతడు నిష్ఠాగరిష్ఠుడు. ఇతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథ మహారాజు నిర్వహించ తలపెట్టిన అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన వ్యక్తి. కుంభకర్ణుడు రావణుని సోదరుడు. బ్రహ్మ వరప్రసాది. 6 నెలలు మేల్కొని ఉంటాడు, 6 నెలలు పడుకొని ఉంటాడు. భోజన ప్రియుడు. రామునితో యుద్ధం చేసి వీరమరణాన్ని పొందాడు. రామునితో యుద్ధం వద్దని సీతను తీసుకురావడం నువ్వు చేసిన తప్పని రావణునికి హితబోధ కూడా చేసిన వ్యక్తి.